సుధీర్ వాళ్ళు ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టారు. ఇంతకీ ఆ ట్రావెల్ ఏజెన్సీ ఎక్కడ తీసుకొని వెళ్తారు, ఎవరిని తీసుకొని వెళ్తారు, ఎలా తీసుకొని వెళ్తారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. Yes. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి. అక్కడికే అక్కడికే. తొందరగా కానీ ట్రావెల్స్ వచ్చింది. ఏమొచ్చింది? తొందరగా కానీ అది పెట్టాడు తొందరగా కానీ. సో మా ట్రావెల్స్ లో మామూలుగా ఏదో వైజాగ్ నుంచి హైదరాబాద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఏదో ఇండియా నుంచి అమెరికా కాదండి, అంతకు మించి సొరంగాలు యూనివర్స్ మొత్తం మా ట్రావెల్ ఏజెన్సీ. అంటే మేము మూన్ మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్ మీద తీసుకెళ్తాం. తీసుకెళ్ళటం అనేది గ్యారంటీ. తిరిగి రావటం తెలీదు. మన కార్డు అమ్మాయి ఎవరున్నారు మనకి? హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇక్కడే ఉన్నాడు. అచ్చా నెక్స్ట్ అది కదా. ఓకే, మన డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉన్నాడు. పద అడిగి పదండి. ఒమిక్రాన్ గురించి న్యూస్ వచ్చింది. ఏమైంది? అది న్యూస్ పేపర్ చదువుకోవాలి. కూర్చుంటే చదువుకో మొక్క మిగిలింది కదా చదువుకే. మన డబ్బులు ఇవ్వాల్సిన ఆడే. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? ఆపండి, ఎందుకలా కొడుతున్నారు? డబ్బులు ఇవ్వాలి మాకు. ఇవ్వాలా? ఒక్క నిమిషం ఆగి. ఇదిగా మాకు ఇవ్వాల్సిన 1000 కాదు, మరి 5 లక్షలు ఇవ్వాలి. మీ మొక్కలు చూస్తుంటే 1000 తీసుకునేలా కనిపిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలి మాకు. 5 లక్షలా? దేనికి? మాది ట్రావెల్ ఏజెన్సీ. మాతో పాటు ట్రిప్ కి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు సగం, మీద సగం ఇవ్వలేదాడు. 5 లక్షలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళావా, ఢిల్లీ వెళ్ళావు, బ్యాంకాక్ వెళ్ళావు, అక్కడికి అమెరికా వెళ్ళావా? హలో, అక్కడెక్కడ కాదు, మరి చంద్రమండలం. చందమామ. అయ్య బాబే, నన్ను కూడా తీసుకెళ్తారా? చందమామే కాదు, అవసరమైతే స్వర్గం నరకం కూడా మేము తీసుకెళ్తాం. స్వర్గం? ఏమండి, ఇప్పుడు మనుషులు చనిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా. అదేంటి మా ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు? శ్మశానం తర్వాత బేసికల్ స్వర్గం నరకం అంటారు కదా. అవును. వాళ్ళు మన ట్రావెల్స్ దగ్గరికి వస్తారు, మనమే తీసుకెళ్తాం. మీ ట్రావెల్స్ ఏంటి? అబ్బా అబ్బా ఎక్కడికి? మీరిద్దరు ఇప్పుడు చెప్తారు, నేను చెప్పను. చంద్రుడికి వస్తారు కదా. వచ్చేస్తాను. పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్ అంటే ఏంటది? సరే, ఫోటో ఉందా? ఆ ఫోటో ఉంది. 10th పాస్ అయ్యారా? అయ్యాను. సరిపోయింది. 10th పాస్ అవడానికి పాస్పోర్ట్ సంబంధం ఏంటది? ఏమండి, ఇప్పుడు 10th పాస్ అయ్యారు కదా, అందులో పాస్ ఉంటది. మీ దగ్గర ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ వచ్చింది మీకు. మీరు పైకి వెళ్ళాలంటే మరి ఒక 2 లక్షలు అయితే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి కదా. 2 లక్షలా? మన ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో వెళ్తాం. ఓకే అండి. ఆయనకి ఇవ్వండి. ఇదిగండి. కూర్చో, కింద మంట వస్తుంది. ఒక్క నిమిషం మంట వస్తున్నారు కదా, మొక్కజొన్న గడ్డలు తెచ్చుకున్నాను, కాల్చుకుంటాను. రాకెట్ ఇట్లా పైకి వెళ్తది. ఓకే. తాగితే కొంచెం రిలాక్స్ పడుకోవచ్చు, వెళ్ళిపోతాం చంద్రబాబు. ఆయన అంటే అప్పుడు రెడీ అయిపోయాడు. దానికి కాదు, డింగి చెక్క. మీరు తాగండి సార్. ఎంత తొందరగా వచ్చావేంటి? మరి రాకెట్ లో అలాగే వస్తామండి బాబు. ఒకసారి కాలెత్తండి. ఏంటి ఇప్పటి వరకు చంద్ర మీద అందరు కాలే పెట్టారు, ఫస్ట్ టైం నేను చెయ్యి పెట్టాను. అమ్మో, గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? గ్రహాలు దగ్గరగా ఉన్నాయి కదా, గ్రహాలు పూర్తి చేసుకుంటున్నాను. అదేంటండి ఎన్ని ఉన్నాయి? వాడి పెయింటింగ్ పంపించు. చందమామకి వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చందమామ అదేంటి చిన్న కనిపిస్తుంది? దగ్గరకు వచ్చా కదా.
మరి ఇక్కడ నుంచి నాకు సూర్యుడు కనిపించట్లేదేంటి? ఇటు రండి చెప్తా. ఇప్పుడు మీరు చందమామ మీద ఉన్నారు, సూర్యుడు దూరంగా కనపడాలి కదా. అవును. చూడండి, అదిగోండి. కాలిపోతుందండి. నాకు కావట్లేదు. నీకు కావట్లేదా? కావట్లేదు. కాలిపోతుందా? వాసన కూడా వస్తుంది. అవును, పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు. ఎవరేమిటి? పేదరాశి పెద్దమ్మ అంటాం కదా, ఆవిడ చెల్లి. ఎదరాసి చిన్నమ్మ కింద నుంచి చూస్తేనే బాగుంది. ఇది భోజనం పెట్టమని ఏడుస్తుంది. సరిటవండి. భోజనం పెడతావా చేతపడి పెడతావా? ఇక్కడ దోమలు ఏంటి ఉన్నాయి? ఎందుకంటే ఉంటాయి. ఎలాగుంటాయి? ఇప్పుడు చంద్రుల్లో ఉండే కుందేలు అని పాట ఉందా? ఉంది. మరి కుందేలే ఉన్నప్పుడు దోమలు ఉండవా? అవును, మీరు ఏం చేస్తుంటారండి? మా పొలంలోకి వెళ్ళి షుగర్ చల్లుతూ ఉంటాను. దేనికి? షుగర్ దేనికి? మరి ఇప్పుడు చెరిగ్గళ్ళు కావాలి కదా. ఏమంటే చెరుకు గెలని షుగర్ చేస్తారండి, షుగర్ చల్లితే చెరుకు గెడలు ఎలా అవుతాయి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా. బాగా చీకేసిన టెంకని భూమిలో పత్తి ఏమవుతుంది? మామిడి చెట్టు వస్తుంది. ఇప్పుడు పల్లీలు ఎత్తే ఏమవుతుంది? చెనక్కాయ చెట్లు వస్తాయి. ఇది అంత షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి. షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి. ఈ ఫోన్ లో ఏంటి ఇంత సిగ్నల్ ఉంటే భూమి మీద ఉన్నట్టే? హలో, శాటిలైట్ చూడు. అమ్మా కూర్చో, టైం అయిపోతుంది. ఎక్కడికి? కిందకి వెళ్ళిపోతున్నాం, భూమి మీదకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి. మరి ఇదేంటి పైకి చూపిస్తుంది? ఓకే. నువ్వు అది తాగు, లేదంటే కళ్ళు తిరుగుతాయి. సరేనా? అమ్మో, కిందకి వెళ్ళేటప్పుడు అన్ని సిటీలు చూడాలి. తాగినట్టు యాక్ట్ చేద్దాం. పడుకుని పెట్టి రండి రండి రండి, అందరూ రండి. ఇగోరా. అయ్య బాబాయ్, వచ్చేసామా? అబ్బా, భూమి మీదకి వచ్చాప్పుడే, భూమి మీదకి వచ్చాప్పుడే. లేదా నన్ను చంద్రమండలం మీద తీసుకెళ్ళారా? ఆకిడి మండలం వాళ్ళంటే అలా కనిపిస్తున్నా నీకు? నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనొద్దు. హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అబ్బా ఎక్కడికి వెళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి న్యాచురాలిటీని మొత్తం స్కిట్ లో తీసుకొచ్చి పెట్టారు. ఫెంటాస్టిక్, ఎక్స్ట్రానరీగా ఉంది. మీరు ఏది చేసినా సూపరే, ఫెంటాస్టిక్. రోజా గారు ఏం చేసినా మాయ చేస్తారు. బాగుంది. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ గెటప్. సుధీర్ గారు అయితే యాజ్ యూజువల్ ఆయన ఓన్ స్టైల్ బాగుంది. पुष्पा पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा एटे ఇప్పుడు మచ్చా నాము చోటే సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయి? అదే మచ్చా, 1000 రూపాయలు ఇస్తే నీకు సోలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే ఆ నోట్లో దుంచి థు, థు, థు. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఏమనుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కుషిబు గారు, ఎవరినో కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా, మనిద్దరికి పిల్లలా? ఏమండి, ఆఫీస్ కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా, మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి, ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి ఇటు రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా తీసుకొస్తారా? అయ్యా కాఫీ తాగే. అయ్యో
కొడుకా లేసలేరా ఎందుకు లేవాడే పట్టుకో ఎట్లా చచ్చిపోయినా గట్టిగా పో ఇంకొకటి చెప్పాలి రామా ఏడికిరా నాయన చచ్చిపోయాడంటే మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు ఇదిగో అడ్రస్ జాగ్రత్తగా వెళ్ళండి ఏమయ్యా ఎవరు ఇది ఇల్లు నాదే ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా మంచి మనసుంది ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో ఏంటి బ్రో అంత మాట అన్నావు నాకు ఆకలి అవుతుంది కూర్చోండి 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 నాన్న ఏం చేస్తున్నావు పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న గ్యాస్ బండ కూడా లేదు అసలు నీకేముందని మమ్మల్ని దత్త తీసుకున్నావురా మంచి మనసుంది కదా ఈ రోజు అన్ని బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అన్నయ్య బర్త్డే ఒక కేకు లేదు ఏం లేదు సేమే చేస్తా నాకు సేమే చేస్తా నాకు కేకుకునే డబ్బులు లేవు మమ్మల్ని దత్త తీసుకున్నావు ఎందుకురా ఎవడన్నారా నేను దత్త తీసుకోమని బాగా అడుగుతున్నా తలపో టీ పెడతాను రండి రండి ఎక్కండి రే నీకేమైనా మెంట్లా పిల్లాట్లాడతావు కారు సీని కూడా ఉంది ఏమైంది ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకి జరిగిపోయింది అప్పటి నుంచి నా కారు ఉంది నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు ఎక్కువ బెల్ట్ పెట్టుకో ఆయ్. ఫస్ట్ టైం ఎక్కేవా ఏ? బెల్ట్ అటికేసి ఉంటుంది టిఫిన్ చేశారని మీరు నేను చేయను అవసరం లేదు నాకు ఉద్యోగం లేయడం తొందరపాని నేను టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను బ్రేక్ వేస్తున్నాను పదండి టిఫిన్ చేద్దాం ఇస్తానండి ఏంటిది పూరి అండి ఎలా ఉన్నారు పూరి ఏయ్, కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు కొన్నారా ఈ రింగ్ నీకోసమే కొన్నాను ఎవరా నామంచ కిందరు ఇక్కడ కూర్చేసి కూర్చోలా పోయావా మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్ ప్లీజ్ సార్ ఏమండి తలుపు తీయండి ఎవర్రా ఏమండి అంటుంది కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఏంట్రా జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.